అదేంటి మేడం దుబాయ్ లో చెప్పరా? ఇప్పుడు దుబాయ్ లో లేరు మేడం. మరెక్కడున్నారు? అబుదాబిలో. వాడే మా భాస్కర్ ఫ్రెండ్. పోగ్రీలో మహేష్ బాబు షట్రేస్ కొట్టినట్టు తలుపేసి మా వాడిని పిచ్చ కొట్టింది నాకాయ్. ఇట్రా 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 అమ్మా ఇట్రా. నిజమేనా? వాళ్ళను కొట్టిన మాట నిజం, కానీ ముందు కొట్టిన మాట అబద్ధం. సారీ అత్తని. ఇప్పుడే మేడం ఖాళీ బీర్ సీసా బాటిల్ మా ముందు పడేసింది. పగిలిందా? వీడు తల పగిలింది కానీ సీసా పగలేదక్కాయ్. మీరు తాగారంటున్నారు, నువ్వు తాగలేదంటున్నావు. ఏది నిజం? మా అమ్మ చెప్పిందే నిజం. అవును, సరోజ్ చెప్పిందే నిజం. వీడెవడు? అద్ది నువ్వు సూపర్ అక్కాయ్. ఏ వెంకు అక్కడ ఉందరుగా, నువ్వెవరని చెప్పు. అంటే సర్లే, వీడి సంగతి నాకెందుకు గాని. ఊదు. ఊతే ఏమవుతుంది? నిజం బయటపడుతుంది పిన్ని. ఏ నిజం? మీ అమ్మ మందు తాగి నిజం. అదే రోజు జూబ్లీస్ బంజారాహిల్స్ నెక్లెస్ రోడ్ లోని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద చెక్ చేస్తారు కదా, అది. ఊదు. చూసారు కదా మేడం, ఇప్పుడు నాకు న్యాయం చేయండి. ఈవిడ మందు తాగలేదు. తాగలేదా? ఏంటి? ఎస్, తాగలేదు. 0 చూపిస్తుంది. వీళ్ళిద్దరూ మాత్రం తాగారు మేడం. ఏది? ఊదు ఊదు. అరే వెంకు, అడ్డంగా బుక్ చేసావు కదా. నిన్నే. ఊదు. కూత తెలివితేటలు ప్రదర్శించకుండా ఊదు. 60 చూపిస్తుంది. అంటే మందు తాగావు. అంటే ఇప్పుడు ఏంటంటే అక్కాయ్, నోర్మయ్, నువ్వు తాగి తిరిగి మీ అత్త మీద కంప్లైంట్ ఇస్తావా? నడు పోలీస్ స్టేషన్. వదిలేయండి మేడం. స్టేషన్ కి తీసుకెళ్తే మహా అయితే ఈ రోజు రాత్రికి మీరు కొడతారు. అదే ఇక్కడే ఉంటే. అర్థమైంది, మీ ఇష్టం. అక్కాయ్ పంచగుట్ట వరకు కదా, నన్ను కొంచెం నాగార్జున సర్కిల్ దగ్గర డ్రాప్ చేసా అక్కాయ్. నన్ను కూడా ప్లీజ్ ప్లీజ్. అతి తెలివితేటలు ప్రదర్శించొద్దన్నానుగా. నోరు మూసుకొని ఉండండి. థ్యాంక్ యూ మేడం. అన్నయ్య మరి పని అయిపోయినట్టుంది. నందు, ఇవన్నీ ఏంటండి? కనపడటంలే? ఇవి పువ్వులు, ఇవి పళ్ళు, ఇవి స్వీట్స్. అవే ఎందుకు అంటున్నాను. ఎందుక? అప్పుడే మర్చిపోయావా? ఇవాళ మన పెళ్లి రోజు. సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఒక అమాయకుడు, ఒక అర్భకుడు, ఒక అందాల రాశికి బలైపోయిన రోజు. మర్చిపోయావా? అంటే మీరు అమాయకులైనట్టు, అక్కడికి నేనేదో మిమ్మల్ని రాచి రంపాన పెడుతున్నట్టు. కాదు, ఠావే. ఇవాళ నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నో సెన్సర్, ఓన్లీ హియరింగ్. అబ్బా మీరు ఉండండి. నాకైతే మన గిరి మీద చెప్పలేనంత కోపంగా ఉంది. ఎందుకట? మధ్యాహ్నం ఆ అగ్ని ఫోన్ చేసి మీ కొడుకు కోడలు వాళ్ళ అత్తగారింట్లో ఉన్నారు అంటే వెళ్ళాను. వెళ్ళేవా? ఉన్నారా? లేరు. వాళ్లే కాదు, ఆ ఇంట్లో వంట వాళ్ళు కూడా దుబాయ్ వెళ్లారట. ఒకవేళ వాడక్కడ వాళ్లతో. నో వరీస్ నందు, ఎట్టి పరిస్థితుల్లో మన వాడు నందినికి అన్యాయం చేయడు. నువ్వు దాని సంగతి వదిలే. నందు ఏంటి? చూడు, ఇవాళ మన పెళ్లి రోజు కదా. ఇందాక చెప్పారు కదా. లక్కీగా అబ్బాయి కోడలు ఇంట్లో లేరు కదా. అయితే ఏంటంట? ఏంటంట అంటే ప్రేమ్ నగర్ లో వాణిశ్రీలాగా నువ్వు
కొప్పేసుకోవా? గొప్ప మన పెళ్ళైన కొత్తల్లో నువ్వు నేను చూసిన మొట్టమొదటి సినిమా ప్రేమ్ నగర్. అయితే అంటే అందులో వాణిశ్రీలాగా నువ్వు కొప్పేసుకుంటే చూడాలనుంది. ఏంటి సారి వాళ్ళ మంచి హుషారు మీద ఉన్నారు? ఇందాకే చెప్పాను కదా, ఇవాళ నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నో స్టాపింగ్, నో సెన్సర్. ప్లీజ్. సరే Wow, beautiful. Dreamy world. Love. Love. Oh God! You look beautiful. తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. పాట బానే ఉంది కానీ సిచ్యుయేషన్ కి సింక్ అయినట్టు లేదే. వాట్? సింక్ అవ్వలేదా? అయితే ఓకే, సిచ్యువేషన్ కి సింక్ అయ్యేటట్టే పడదాం. ఆర్ యు రెడీ? ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనదైనది, ఈ మాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. ఇదెలా ఉంది? ఇదే బాగలేదు. ఈ టైంలో ఎవరు వచ్చారు? ఒకవేళ గిరి నందిని వచ్చారా? వాడు పొద్దున కదా వచ్చేది. మరి వీళ్ళెవరు? పానకంలో పుడకలాగా. ఫాలో మీ. మంచి రొమాంటిక్ మూడ్ డిస్టర్బ్ చేశారు. బావగారు నమస్తే. నమస్తే చెల్లమ్మా. నమస్తే నమస్తే. ఏంటన్నయ్యా ఈ టైంలో వచ్చారు? అవునమ్మా, అసలు చలేదమ్మా, ఉక్కబోస్తుంది. ఈ సంగతి చెప్పడానిక మీరు ఇంత దూరం వచ్చారు? లేదు బావగారు, ఆటోలో వచ్చా. చెల్లమ్మా, ఉదయం మా ఇంటికి వచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కోపంగా వచ్చేసావు. ఏంటి సంగతి? అబ్బే ఏం లేదన్నయ్య గారు, ఏదో చిన్న పనుండి వచ్చాను. భలేదానివే, నువ్వు చెప్పాలటమ్మా. తీరిగ్గా ఫోన్ చేసి మీకు తోడుగా ఇక్కడే పడుకుంటాను. కాపేసాయి. ముందు నువ్వు అక్కడి నుంచి కోపంగా ఎందుకు వచ్చావో చెప్పు. చాపడిగితే ఫోన్ అంటాడేంటి? ఏం చెప్తారు? ఇవాళ మన పెళ్లి రోజని చెప్తాను, అర్థం చేసుకుని వెళ్తాడు. వద్దు హరి, బాగుండదు. నాకు బాగుంటుంది. ఇందాకే చెప్పాను కదా, నేనేం చేసినా ఏం మాట్లాడినా నో సెన్సార్ అని. కీప్ క్వైట్. ఏంటి బావా, ఎదురుకుండానే ఉన్నానుగా, మళ్ళీ ఫోన్ ఎందుకు? చెప్పండి బావా. మీ చెల్లెలకి కోపం గాని చిరాక్ గాని ఏమీ లేవు. ఏదో అర్జెంట్ పనుండి ఇంటికి వచ్చేసింది అంతే. అంతేనా? అంతే అంతే.
నేను ఇంకా ఏదో అనుకున్నానులే. సరే నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. అన్నట్టు ఏంటి బావా రాత్రిపూట కొత్త డ్రెస్ వేసావు, ఏంటి సంగతి? చెప్పు బావా. ఇవాళ మా పెళ్లి రోజు. అవునా? మరి చెప్పవే. అయితే నేను వెళ్ళేది రేపు పొద్దుటే. సరదాగా హ్యాపీగా ప్యాక్ ఆడుకుందాం. డబ్బులు కొద్దులే, ఉత్తురే. నాకు కూడా ఇంట్లో ఎవరు లేరు కదా, బోర్ కొడుతుంది. చెల్లెమ్మా వెళ్ళి కార్డు తీసురా, సరదాగా ఆడదాం. అది కాదు బావా. మీ మీదట్టు మీరన్నట్టే తెల్లవారులో ఆడదాం. చెల్లెమ్మా వెళ్ళమ్మా. పెళ్లి రోజు ఎవరైనా కార్డ్స్ ఆడతారా? వీడికి చెవులే కావు, బుర్ర కూడా పనిచేయదు అనుకుంటా. కరెక్ట్, అది నా బాధ్యత బావా. చెల్లెమ్మా వెళ్ళమ్మా. బావా ఇక్కడ ఆడదామా? ఇదేనయ్యా రైట్ కి. ఆప్ ఆప్ ఆప్. ఎంతయ్యా? 200 ఇవ్వండి సార్. ఏంటి 200? అవునమ్మా, నా దగ్గర 1000 కూడా చిల్లరుంది. అర్థం కాలే. మీరు 1000 నోటు ఇచ్చినా చిల్లరిస్తానంటున్నాను. 100 ఇస్తాను, తీసుకో. కుదరదమ్మా, 200 ఇవ్వండి, నా దగ్గర 1000 కూడా చిల్లరుంది. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? మా దగ్గర 1000 రూపాయలు కూడా లేవనుకుంటున్నావా? మాట్లాడితే 1000 కూడా చిల్లరిస్తాను, 1000 కూడా చిల్లరిస్తా అంటావు. ఉంటే ఇవ్వండి సార్, నేను పోతాను. చెప్పాం కదా 100 కంటే ఎక్కువ ఇవ్వవు అంతే. సరే. అయ్యో ఎక్కడికి? అది ఎక్కడే మళ్ళీ? ఎక్కడెక్కారో అక్కడే దించేస్తాను. 100కి ఎవడొస్తాడో వాటితోనే రండి. ఓన్లీ దుంప తెగ వెనక్కి తిప్పోయా బాబు. మరి 200 ఇస్తారా? నా దగ్గర 1000 కూడా చిల్లరుంది. ఇస్తానయ్యా బాబు, తిప్పు. అలాగే. ఆ బాబు కాపు కురాల దిగండి. అమ్మా ఇదిగోనయ్యా నీ 200. బాగా దొరికావే మాకు ఈ టైంలో. పాపా పదండి. అయ్యో ఏంటిది, గేటుకి తాళం పెట్టుంది. ఇద్దరూ కలిసి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా? ఆ ఇద్దరు సరేనండి, శివుండాలిగా. అదే కదక్కా. ముగ్గురు కలిసి వెళ్లే అవకాశం లేదే, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? బావగారు ఒకసారి ఫోన్ చేయండి. లోపలికి వెళ్ళి చూసుకుందామమ్మా. బుర్ర లేకుండా మాట్లాడకండి. అవతల తాళం వేస్తుంది, ఎలా వెళదామని. అరే మీ దగ్గర 2 కీ లేదా? తీసుకురావడం మర్చిపోయాను బావగారు. ఎంత పని చేశారమ్మా. ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంత అర్లీగా లేవలేదు బావా. నువ్వు ఎప్పుడైనా లేచావా? అప్పుడెప్పుడు 10K రన్కని పిలిస్తే లేచి వెళ్ళానులే. అక్కడికి విక్టరీ వెంకటేష్ కూడా వచ్చాడు కదా. రాన కూడా వచ్చాడు. ఈసారి పిలిస్తే నేను వస్తాను బావా. రానని చూడాలి, ఎంత బాగుంటాడు కదా. మంచిది. అటేనట్టున్నా లెఫ్ట్ ఇంటి ముందు బాబు. ఎంతైంది? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత అవుద్దో అంత ఇవ్వండి. అదేంటి, యూసఫ్ గూడ నుండి కదా మనం వచ్చింది. ఆటో ఎక్కిన దగ్గర నుంచి మీ మాటలు వింటున్నాను మేడం. దుబాయ్ నుంచి వస్తున్నాం అంటున్నారుగా. అయితే ఇప్పుడు ఎంత ఇమ్మంటావు? 200 ఇవ్వండి సార్. బావా ఫేస్ ఫ్లైట్ ఎక్కొచ్చినట్టుందా? ఇస్కలారీ ఎక్కొచ్చినట్టుంది. అవును. నేనేదో ఊరికే అన్నాలే. ఇప్పుడు మొహం కడుక్కుని మేకప్ వేసుకోకు, పద. నువ్వేంటి ఇంకెక్కడే ఉన్నావు, వెళ్ళు. ఏమో లోపల మీ అమ్మగారికి విషయం తెలిసి బయటికి గంటేస్తే మళ్ళీ ఆటో ఎక్కడ ఎదుక్కుంటారని ఉండా. ఏం అవసరం లేదు, వెళ్ళు. మీ ఇష్టం. చివరికి వీడికి కూడా చులకనైపోయింది చూసావా, నీ వల్లే. దేనికి? తీసేసిన రాయి మూలకి తలరాయి అన్నది ఎప్పుడైనా విన్నావా? అయితే అదే దీంతో ఎలా ఏడిపిస్తానో చూడు. ఈ రాయితో నువ్వేం చేస్తావు? ఇటుపో. భలే ఉంది బుజ్జిముండా. ఎంతైనా దుబాయ్ రాయే. మళ్ళీ అమ్మని వెర్రిదాన్ని చేయడానికి ఏదో ఒక స్కీమ్ వేస్తుందిరా బాబోయ్. పది బాబు వెళ్దాం. నా ఫోన్ జాగ్రత్తగా పట్టుకో. చెప్పమ్మా. ఇంటికి తాళం వేసింది శివ ఎక్కడే? బాగా గుర్తు చేసావమ్మా.
ఇప్పటిదాకా బాబాయ్ సంగతి మర్చిపోయాను. రాత్రి అత్తయ్య వాళ్ళని కలవడానికి ఇంటికొచ్చాడు. లోపల ఏం చేస్తున్నాడో ఏంటో. లోపల పరిస్థితి బాగుంటే నేను ఫోన్ చేస్తాను, లేదంటే తట్టబుట్ట సర్దుకొని నేను వచ్చేస్తాను. బాయ్. పద బావా పద. ఓర్ నాయనో, నా కూతురు కాపురం కొల్లేరు చేశాడు దేవుడు. ఏమైందక్కా? ఇంకా ఏం కావాలే? మీ ఆయన నిన్న రాత్రి అక్కడికి వెళ్ళాడంట. అసలే వదిన ఆవులిస్తే పేగులు లెక్క పెట్టారా? అవునవును సుజాత, పేగులందరికీ ఒకే లెక్కలో ఉంటాయి, కొత్తగా ఎవరు లెక్క పెట్టరు కదా. నోరు పోయండి. మీ తమ్ముడు చేసిన నిర్వాకానికి మందలించాల్సింది పోయి ఇలా వెటకారు మాడతారా? నేను ఆయనకు ఫోన్ చేస్తానుండక్క. ఇదిగో శాంతి, వద్దు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావనుకో, అన్నయ్య కూడా వచ్చేసారా అంటాడు, దాంతో మొత్తం తెలిసిపోతుంది. అవును, ఇప్పుడు ఏదో తెలియనట్టు అయిపోయింది, అంతా అయిపోయింది. ఛ, సుజాత, ఏమీ కాలేదు, ఏమీ కాదురా. వాడు వచ్చాక నీకే తెలుస్తాయి కదా. అప్పటిదాకా మనమేం చేద్దాం? దోమలు కొట్టుకుందాం. ఇదిగో నీ చెంప మీద కొట్టు. నందు, నందు, రా, రూమ్ లోకి వెళ్దాం రా. టైం ఎంత అయింది? 2 చూడు. పద. అచ్చో, ఎలా? అంతలేస్తాలే, రా రా రా, నెమ్మదిగా. అచ్చో. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అరే, ఇదేనా రావడం? అరే, 2 గంటలకు అక్కడ కదా ఫ్లైట్, మరి 2 గంటలకు ఇక్కడికి ఎలా వచ్చారు? ఇప్పుడు టైం 5 అయిందమ్మా. మరేంటి క్లాక్ లో 2 చూపిస్తోంది? ఒకటవడానికి ఏమో టైం ఆగి చచ్చినట్టుంది. ఆగలేదు మావయ్య, నడుస్తుందిగా. నాకేం తెలుసు, ఊరికే నచ్చ. తెల్లారిందా అన్నయ్య? వంట ఎక్కడా? అన్నయ్య ఎవరు? అన్నయ్య కాదత్తయ్య, అన్నమయ్య. మా నాన్న అన్నమయ్య భక్తుడు. ఈరోజు శనివారం కదా, నైవేద్యం పెట్టడానికి రెడీ అవుతున్నట్టున్నాడు. తల్లి, నువ్వెంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఓ, రాత్రి వచ్చావా? బావగారు, మీ పెళ్లి రోజు పూట మంచి కాలక్షేపంగా లేదు? ఎందుకే నువ్వు? అబే ఏం లేదత్తయ్య. సరే చెల్లమ్మా, నేను వెళ్ళొస్తాను, నాకు చాలా పనులున్నాయి. వెళ్ళండి వెళ్ళండి. అవును చిట్టు తల్లి, దుబాయ్ నుంచి నాకేం తెచ్చావు? మేము ఇంటికి తీసుకొచ్చేస్తాంలే మావయ్య. టిఫిన్ చేసిన తర్వాత ఇస్తానంటావా? లేదు లేదు, నేను వెళ్ళాలి, నాకు చాలా పనులున్నాయి. బావగారు, ఈసారి మా ఇంట్లోనే ఆడుకుందాము. వెళ్ళొస్తా. వెళ్ళండి వెళ్ళండి. నేల మీద ప్యాకెట్ ఆడకూడదు. నందిని, నిజం చెప్పు, మీ నాన్న అసలు ఏం చేస్తారు? అదేంటత్తయ్య, పొద్దున్నే అలా అడిగారు. చెప్పాను కదా బిజినెస్ అని. బిజినెస్ కాదు, లేవగానే వంట అంటున్నారు అంటే. అదే చెప్పింది కదమ్మా, అన్నమయ్య భక్తుడు అని. అన్నమయ్య భక్తుడేంటి విచిత్రంగా? మా నాన్న అంతే అత్తయ్య, అన్ని విచిత్రమైన పనులే చేస్తుంటాడు కదా మావయ్య. మీ బాబు సంగతి నాకేం తెలుసు? అరే ఏంటత్తయ్య, మావయ్యకి మీరు రావడం ఇష్టం లేదా ఏంటి? వచ్చిన దగ్గర నుంచి మొహం అదల్లో పెట్టారు. నా మోహన్ నా ఇష్టం, నా మోహన్ ఎవరి కోసం మార్చుకోను. అవునులే, టైం మార్చినట్టు మొహాన్ని మార్చడం కష్టం. టైం మార్చడం ఏంటి? ఇప్పుడు మాట మార్చకపోతే పాపం నాన్న దొరికిపోతారు. ఏం నాన్న కార్డ్స్ అని ఎలా పడేస్తున్నాయి? వెళ్ళి వీళ్ళ బాబును అడుగు. చూసారు అత్తయ్య, మా నాన్నని పొద్దున్నే మావయ్య ఎలా తిడుతున్నారు. మధ్యాహ్నం తిడితే పర్వాలేదా? అబ్బా ఊరుకోండి, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం.
ఏంటి మావయ్య మా బాబాయ్ రాత్రి మీకు బాగా నరకం చూపించినట్టున్నారు. అదృష్టం బాగుండి బతికిపోయాడు, లేకపోతే చంపేసేవాడు. అదిగో వచ్చాడు. ఎప్పుడొచ్చారనే ఇదేనా రావటం? ముందు కీసివరా. ఆటో డబ్బులు నేను ఇస్తాను గాని ఇంటి ముందు ఎందుకు కూర్చున్నారో చెప్పండి చెప్తా. సార్ డబ్బులు ఎంతనయ్యా? 100. నేను ఇస్తా అన్నాను కదా, ముందు ఎందుకు కూర్చున్నారో చెప్పండి చెప్తా. యాండి తాళం లేదు. ఇష్! నెమ్మది నెమ్మది. డబ్బులు లేవని అలా రంకిలేస్తే ఎలా? విన్నవాళ్ళు ఏమనుకుంటారు? అవ్వా బొత్తుగా నీకు లోకజ్ఞానం లేదు శాంతి. వయసు వచ్చింది గాని ఎంత డబ్బులు లేకపోతే మాత్రం ఇలా ఇంటి ముందు కూర్చుంటారా? సార్ డబ్బులు నేను ఇస్తాను ఉండవే. అన్నయ్య ఉండనయ్య, అసలు శాంతి డబ్బులు లేవని చెప్పింది. నా దగ్గర ఉన్నాయి కదా, నేను ఇస్తా. శివా తాళాలయ్యా. వదినా నా దగ్గర 2000 ఉన్నాయి. ఒక 100 ఇస్తే ఏమవుతుంది? ఇదిగో. సార్ తాళాలట సార్. నోర్మే, మా దగ్గర డబ్బులు లేకపోతే మాత్రం నీ కంటికి ఎలా కనబడుతున్నారా? ఓన్లీ ఉంచుకో అంటావా? అర్థని సార్ ఎలా వేగుతున్నారు సార్? 10 నిమిషాలకే నాకు జీవితం మీద విరక్తి కలిగింది. డబ్బులు లేదు అంటే ఆటో వాడు కూడా లోకువే. బావగారు ఈ నా ఇంటికి ఎందుకు వెళ్ళారో చిట్టితల్ని అడిగి కనుక్కోండి. ఈ నొదిలేయండి. శాంతి శాంతి ఆడాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకొని మగాళ్ళని ముంచడం ఇట్స్ న్యాచురల్ అంటున్నా అంతే. కానీ నా ప్రథమ అలాంటిది అనుకోలేదు బ్రదర్. ఆ?